హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్ల ఆశ నెరవేరింది. 3 రెట్లు పెన్షన్ పెంపుకు ఫిక్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈపీఎస్ 95 పెన్షనర్లకు నిజంగానే ఒక భారీ శుభవార్తను అందించే దిశగా అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్స్ ప్రైవేట్ రంగంలో పనిచేసి పదవీ విరమణ పొందిన వృద్ధులు ఎప్పటినుంచో తమ పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కోరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి ఆశలకు ఊపిరి పోస్తూ కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకునేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం ఈ పథకం కింద అర్హులైన పెన్షనర్లకు నెలకు కనీస పెన్షన్‌గా రూ. 1000 మాత్రమే అందుతోంది. అయితే ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, ఆకాశాన్ని అంటుతున్న ధరల దృష్ట్యా ఈ మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదన్నది నిర్వివాద అంశము. ఈ సమస్యను గుర్తించిన కేంద్రం కనీస పెన్షన్‌ని ఏకంగా 3 రెట్లు పెంచి 3000 వరకు అందించేందుకు ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారము. వాస్తవానికి వివిధ పెన్షనర్ల సంఘాలు మరియు నేషనల్ అజిటేషన్ కమిటీ ఎన్ఏసీ వంటి సంస్థలు కనీస పెన్షన్‌ను 7,500కు పెంచాలని, దాంతో పాటుగా కరువు భత్యం, డీఏ మరియు ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. సో, మరి పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలకు అయ్యే మందుల ఖర్చులు భరించలేక పెన్షనర్లు పడుతున్న ఇబ్బందులను వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న కేంద్రం ప్రస్తుతానికి 3,000 పెంచేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పెన్షన్ పెంపు నిర్ణయం అమల్లోకి వస్తే ముఖ్యంగా 75 ఏళ్ల వయసు లోపు కలిగినటువంటి పెన్షనర్లకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని సమాచారము. కార్మిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే దీనికి సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసిందని, త్వరలోనే ఆర్థిక శాఖ మరియు కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం పంపనుందని తెలుస్తోంది. అక్కడ ఆమోదం లభించిన వెంటనే కొత్త పెన్షన్ రేట్లు అమల్లోకి వస్తాయి. ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోసం ఎదురుచూసే వృద్ధులకు, వారి కుటుంబాలకు ఈ యొక్క నిర్ణయం ఒక పెద్ద ఉపశమనం కలిగించనుంది. కేవలం పెన్షన్ పెంపు మాత్రమే కాకుండా వృద్ధుల ఆరోగ్య భద్రతకు సంబంధించిన అంశాలపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. మొత్తానికి క్రిస్మస్, న్యూ ఇయర్ మరియు సంక్రాంతి కానుకగా భావిస్తున్న ఈ నిర్ణయం అధికారికంగా వెలువడితే దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగు నింపడం అయితే ఖాయం.